వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే అల్లం టీ చేస్తున్నాను. చూడండి, ఇంత అల్లం తీసుకున్నాను. దంచి టీలో వేయాలి. ఇదిగోండి, హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నాను. ఈ స్పూన్తో 4 స్పూన్లు టీ పొడి అండి. ఇదిగోండి, 4 స్పూన్లు టీ పొడి. ఇది ఈ స్పూన్తో 3 స్పూన్లు పంచదార, పాలు సరిపడినన్ని పోసుకుందాము. ముందు ఈ అల్లంని దంచి టీలో వేయాలండి. వేసి కాయాలి బాగా. అల్లం దంచుతాను ఇప్పుడు. చూడండి, స్టవ్ వెలిగించాను. టీ బౌలు స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు అల్లం దంచి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. చూడండి, ఈ టీ 10 నిమిషాల సేపు బాగా మరగాలి. అప్పుడు పాలు పోసుకుందామండి. చూడండి, టీ మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను పాలు పోస్తాను. సరిపడా పాలు పోసుకుందామండి. ఇదేనండి, సరిపోయినాయి. ఇంకొంచెం మరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాము. టమాటా బాత్ చేస్తున్నానండి. ఒక బౌల్ పెట్టాను, స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ముందుగా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి. తర్వాత శనగపప్పు వేస్తున్నానండి. శనగపప్పు కొంచెం వేగాలి. ఇప్పుడు నేను అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. టమాటా బాత్ చేయటానికండి. బొంబాయి రవ్వతో. ఆనియన్స్ కాస్త వేగాలి. రెండు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి.
పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే ఇలా తుంచి వేసుకోవాలండి. కాస్త వేగాలి. శనగపప్పు కాస్త వేగిందండి. ఇప్పుడు నేను 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేస్తున్నానండి టమాటా బాత్కి. కరివేపాకు కూడా వేస్తున్నానండి. టమాటాలు ఆనియన్స్ బాగా మగ్గాలంటే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. నేను రుచికి సరిపడా వేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గాలండి, వాటర్ పోయాలంటే. ఒక 2 నిమిషాలు బాగా మగ్గాలండి టమాటాలు. ఇప్పుడు నేను ప్లేట్ మూత వేస్తున్నానండి. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇటు టీ మరుగుతూ ఉందండి, అల్లం చాయ్. చూడండి, అల్లం చాయ్ మరుగుతూ ఉంది. అల్లం టీ బాగా మరుగుతూ ఉందండి. ఇటు పక్కనేమో టమాటాలు బాగా మగ్గుతూ ఉన్నాయి. టమాటాస్ మగ్గుతూ ఉన్నాయండి. ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నానండి. 5 గ్లాసులు పోస్తున్నాను. గ్లాసున్నర రవ్వకి 5 గ్లాసులు వాటర్ పోస్తున్నానండి. గ్లాసున్నర బొంబాయి రవ్వ వేసుకుంటాను. 5 గ్లాసులు వాటర్ పోస్తాను. ఒక గ్లాస్ పోసాను కదా, ఇంకా 4 గ్లాసులు పోస్తాను. ఈ చాయ్ స్టవ్ కట్టేసుకుందామండి. చూడండి, ఇది బొంబాయి రవ్వ. వాటర్ మరిగిన తర్వాత దీనితో గ్లాసున్నర వేస్తానండి. ఇవ్వండి, ఇంకా ఉంది కదా, గ్లాసున్నర వేస్తానండి ఆ వాటర్లో. చూడండి, ఈ వాటర్ బాగా మరగాలి. టేస్ట్కి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఒకసారి. నేను చూశాను. వాటర్ మరిగిన తర్వాత రవ్వ వేసేస్తానండి. చూడండి, ఎసరు మరుగుతుందో లేదో చూస్తాను నేను. ఇవ్వండి, చూసాను. ఎసరు బాగా కాగుతూ ఉందండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి.
రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. నేనే షూట్ చేస్తున్నాను కాబట్టి వేసేటప్పుడు చూపించట్లా, కొంచెమే చూపించాను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. రవ్వ వేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ చక్కగా డ్రై అయిపోతుందండి. ఒక 2 మినిట్స్లో స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే ఉప్మా టమాటా బాత్ రెడీ అయిపోతుందండి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నానండి. ప్లేట్ మూత వేస్తున్నాను, లేకపోతే చిందుతుందండి. చింది వేడివేడిగా మన మీద పడుతుంది. చాయ్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి 2 నిమిషాలు ఉప్మా మగ్గిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నా, ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇదిగోండి టమాటా బాతు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోయింది. అలాగే చాయ్ కూడా రెడీ అయిపోయింది, అల్లం చాయ్. ఇదిగోండి అల్లం చాయ్, ఇదిగోండి అల్లం చాయ్. టమాటా బాత్ అండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టమాటా బాత్ చాలా టేస్టీగా ఉందండి. ఇంతేనండి అల్లం చాయ్ టమాటా బాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు నేను చాయ్ తాగేస్తానండి. అల్లం చాయ్ కూడా యమాగా ఉందండి. బా పొద్దున్నే. బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్ అండి. పిల్లి చూడండి ఎలా అరుస్తుందో పాల కోసం. పాలు కావాలా? ఈ పిల్లి రోజు వచ్చేస్తుందండి మా ఇంటికి, పాలు తాగేస్తూ ఉంటుంది. పాలు పెరుగు, అన్నం మాత్రం తినదండి. పాలన్నం పెరుగన్నం తినదు, పాలు తాగేస్తూ ఉంటుంది. మేము ఇదిగో చూడండి, చక్కగా తాగేస్తుంది. పాలు తాగావా? పాలు పెరుగు తిన్నావా? చూడండి ఎలా ఎక్కేస్తుందో, పాలు తాగేసి పైకి ఎక్కేస్తుంది.